ఏంట్రీడు ఫోన్ చేసి అరగంట రాలేదు ఒక్కలాగా. వాడికి ఒకటే రెండా బోల్డ్ పనులు, ఇంట్లో పనులు చూసుకోవాలా, అలా ఎవరితో ఫోన్లో మాట్లాడుకోవాలా, అది ఎక్కడ రమ్మంటే దాని దగ్గర తిరుగుతూ ఉండాలి. వస్తాడులే నెమ్మదిగా. అంతేలే అలవాటు అయిపోయింది కదా మనకి. అడిగారా వచ్చేస్తాను మన రసరాజ. రాజు ఎక్కడ ఉందో, రాణి ఎక్కడ ఉందో. ఏట్రా తెగ నవ్వుకుంటున్నారా? అన్నట్టు గురించిలోని ఏంటి? ఏం లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి బే? ఫోన్ ఎత్తావు అమ్మని కాళ్ళు రే ఏదో పని చేసేవాడికి ఒక్క పనే ఉంటుంది. ఏ పని లేని మనలాంటి వాళ్ళకే అన్ని పనులు తెలిసిందే కదరా. సర్లే కానీ ఇంత ప్లాన్ అని చేస్తున్నారా నైట్కి? ప్రాణం లేదు బొక్క లేదు. బా 1 minute. ఏంటి తమ్ముడు ఈ మధ్య బాగా చిక్కిపోతున్నావు? కళ్ళుతో బయటికి వస్తువుకి సగం సరిపోతాడు. వీడికి చెప్పాడంట. అడుగు సగం అయితే నువ్వు మొత్తానికి సరిపోతావు. మూసు కూర్చోబే. మనంత మామూలు కానీ మ్యాటర్ అని చెప్పన్నా. ఏం లేదు తమ్ముడు, ఏం లేకపోతే ఇంకెందుకు, బయలుదేరు. నువ్వు ఉండు బే. ఓ అన్నా నువ్వు పక్కన మాట్లాడుకుందారా. ఏం లేదు తమ్ముడు, ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా, మన కులపాలు అందరూ మనతోనే ఉన్నారు కానీ నీ చేతిలో 30 మంది ఉన్నారు కదా, తలపై 2 వేలు పడేద్దాం. అలాగే నైట్కి వీడు ఎప్పుడు వచ్చాడు రా, మన నల్లలేడు అంటే నైట్ కట్టిన కదా. 7 సార్లు అదవా నైట్కి పార్టీ ఉంది, వచ్చాను అందరూ. ఏరా ఏమిందా ఉన్నావు? అంటే నీ ఓటు పార్టీకి వేస్తున్నాను అన్నమాట. 2000 మంది అవునరా, చాలా మంది అసలు. అరే తంబే అనే వస్తాను. ఆ పార్టీ 2000 వస్తుందని తెలిసింది. మన పార్టీ ఓటు 2000 ఎందుకు వస్తుందని చెప్పు మన కుర్రోళ్ళందరికి. ఓకేనా మరి? అర్థమైందిరా, రేపు నైట్కి మన కుర్రోళ్ళందరికీ పార్టీ ఉందని చెప్పు. కుమ్మేద్దాం. ఓకేనా? ఆడితో మాట్లాడి వీడికి రాఖీలు వెళ్ళరారా రా, పడ్డు పడితే నీకు మాట్లాడిరా. వీడికి ఎక్కువ కదా, ఇట్లా కొద్దిగా గట్టి బాధ. ఏం లేదన్నా, మన కుర్రాళ్ళందరికీ మంచి 3000 చెప్పేస్తా అంటున్నాడు. ఏంటో ఆడు ఇచ్చేది 3000, మన పార్టీ తరఫున 4000 ఇద్దామని చెప్పు. తాగినంత అంటాడు 3 రోజులు. 3 రోజులు కాదురా, ఈ రోజు నుండి ఎలక్షన్ రాత్రి వరకు తాగినోడికి తాగినంతను కూడా చెప్పు. ఓకేనా? ఓకే బాయ్ తమ్ముడు. బాయ్ అన్న, బాయ్. రే ఏంట్రా అసలు నువ్వు? ఏంటో ఎవడొచ్చి ఎక్కువ డబ్బులు ఇస్తే వాడు కూడా వేస్తాంటున్నావు. మైండ్ లేదు నీకంటూ ఒక క్లారిటీ ఉందా? అసలు క్లారిటీ ఉంది నాకు బాబాయ్. వీడు 2000, వాడు 2000, ఇంకొక 4000. అందరు ఇచ్చిన డబ్బులు తీసుకుంటాం, అందరు ఇచ్చిన బట్టలకి వెళ్ళి తాగేస్తాం. కానీ ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే గుద్దుతాం. నీకు జీవిత చేసిన చెప్పనా, ఈ రోజుల్లో ₹1 తీసుకోకుండా ఓటేసినా వాడికి వాల్యూ లేదురా. డబ్బు తీసుకుంటేనే వాల్యూ. వాళ్ళు 5 ఏళ్ళు మనల్ని ఎలా పిండి సంపాదిస్తారో మన టైం వచ్చినప్పుడు మనం అలాగే పిండాలరా. అలా తీసుకోకపోతే వాళ్ళ నాయకులే కాదు, మన ప్రజలమే కాదు. ఏం చెప్పావా? రేపు భర్త ఏం చెప్పాడా? నువ్వు సూపరా బాబా. ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ చెప్పి నీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. మీ నాన్న తాగేసి కదా, రోజుకు 1000 రూపాయలు వస్తాయి. డబ్బే లేదురా, 500. అంటే నాకు 15,000. ఇంట్లో సరుకులు కరెంటు బిల్లు అన్నీ 3000 మిగులుతాయి. అవి కూడా మిగలలే, మనం తాగడానికి అయిపోతాయి. దానికి దీనికి సంబంధం ఏంట్రా? సంబంధం కాదురా, దాంట్లో ఉన్న మ్యాటర్ మొత్తం. ఈ రోజుల్లో కుటుంబానికి నెలకు 15,000 సరిపోవట్లేదు. మన నెక్స్ట్ జనరేషన్కి రోజుకి 15,000 సరిపోకపోయినా ఆశ్చర్యపోనక్కర్లే. నువ్వు ఆ 4,000 తీసుకుని నీ ఓటుని నమ్ముకోవడం వల్ల, నీ 5 ఏళ్ల జీవితాన్ని నమ్ముకోవడం వల్ల నువ్వేదో వాడి తర్వాత వాడతాడని ఇప్పుడు వాడిని వాడదాం అనుకుంటున్నావు. కానీ చిన్న లాజిక్ మిస్ అయ్యావు. నువ్వు ఆ 4,000 తీసుకోవడం వల్ల వాడు 5 ఏళ్ళు వాడతాను నిన్ను. నువ్వు అన్నది కరెక్టే, డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే ఈ రోజులో వాడికి వాల్యూ లేదు. కానీ ఎవరు తీసుకోకపోతే 4,000 కాదు కదా, 4 రూపాయలు ఇస్తానని ఎవడో రాడు. ఒకవేళ అలా వస్తే చెప్పించు కొట్టాలి. అప్పుడే మన బ్రతుకులు మారుతాయి. ఎవడో మారుతాయి కాదు, మనం మారితేనే. ఫైనల్గా నీకు కూడా చెప్తున్నాను రా, తీసుకునేవాడు ఉన్నంతకాలం ఇచ్చేవాడు ఇస్తూనే ఉంటాడు. ముందు నువ్వు తీసుకోవడం మానేయాలి, మనం మానేయాలి. We need to change fast.